వెళ్ళిపోవడం మాకు చాలా అందరికీ బాధాకరం అండి. ఇది గిరిజన ప్రాంతానికి చాలా అవమానంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఇతర పార్టీల నుంచి మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో వైఎస్ఆర్ పార్టీ పెట్టక ముందు నుంచి ఈ అరకు ఈ 2 నియోజకవర్గానికి కూడా మా చెమట వార్చి కొండ కోనల మధ్యలో వెళ్ళి రాత్రి పగులు కష్టపడి మేము గెలిపించిన పార్టీ ఇది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అంటే మేము ఎమ్మెల్యే గారికి వ్యతిరేకం చెప్పట్లేదు, కానీ ఏ సమాధానం చెప్పేసి ఈ పార్టీ వదిలేసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. మేము ఇప్పుడు బాధపడాల్సి ఉంది. అది రాజశేఖర రెడ్డి ఒక్కొక్క చెమట బొట్టులు కార్చినట్టు రక్తం కార్చినట్లు యేసుప్రభుకి నమ్ముకున్న వాళ్ళు అయితే యేసుప్రభుకి సిలువ కొట్టినట్లు ఏ రకంగా రక్తము చెందించినని ఆ రకంగా అనుకున్నారంటే విశాఖ జిల్లాలో ఎక్కడికి గెలవలేదు వైఎస్ఆర్ పార్టీ, కానీ మరి 2 మన్యం పూర్తి వైఎస్ ఎంపీ అంటే నంబర్ నుంచి జడ్పీటీస్ నుంచి ఎంపీటీస్ నుంచి మేము అందరు ఇంత కష్టపడిన పార్టీకి ఈరోజు మా అందరికీ ఇంత నీచ స్థాయికి దింపేసి మా ఎమ్మెల్యే వెళ్ళడం మాకు చాలా బాధాకరం. దీనికి వెంటనే తక్షణమే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా ఇచ్చేసి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి దమ్ము ఉంటే గెలవాలని మేము కూడా సవాల్ ఇస్తున్నాం. ఎందుకంటే మేము ఇంత చెమట వరిచి రాత్రి పగలు వండానగా వెన్నానగా అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా అసలు ఏ రకం బాధలు పడి మేము గెలిపించిన పార్టీ ఇది. మేము ఈరోజు చాలా తీవ్రమైన దుఃఖం పడుతున్నాం. ఎందుకంటే మేము ఎంత బాధపడుతున్నామంటే అంత బాధ అండి. ఇది డబ్బులకి అమ్ముడిపోతున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు పశువులకు కొనినట్లు కొంటానన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి 19 మందిని ఎమ్మెల్యేలని రాజీనామా పెట్టేసి గెలిపించారు కదా, అలాగే దమ్ము ఉంటే ఇప్పుడు అదే ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చారు. అసలు అరకు ప్రాంతానికి ఎమ్మెల్యేకి తెలియదండి. మేము ఒక్కొక్క గ్రామ స్థాయికి వెళ్ళి ఒక్కొక్క ఇంటి వాడే వెళ్ళేసి మేము అంత చెమట వరిచిన పార్టీ ఆ తక్షణమే మాకు వదిలేసి ఆ పార్టీ మాకు ఇప్పుడు ఇచ్చేసి అతనికి తెలుగుదేశం నుంచి గెలవన్నానండి. మేము కూడా దానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులకు అమ్ముడిపోయి మేము చేయలేదు ఇది, కాబట్టి మాకు ఇప్పుడు వెంటనే మాకు సమాధానం చెప్పవలసిందిగా ఉంటుంది. అటు తెలుగుదేశం వాళ్ళు అటు అని వెళ్ళిపోతున్నారు కదా, చేతకాని కార్యకర్తలు చేతకాని అంటే నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు తగులుకోలేరు. ఇక్కడికి వస్తే మాత్రము ఎమ్మెల్యే తొక్క తీసేసి మళ్ళా అసెంబ్లీలో ఏ రకంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాపాడుకుంటారో అందరు ఏకఖండమై ఎమ్మెల్యేనికి మాత్రం అరకు వెళ్ళి మేము రానివ్వమని అదే పనిగా నేనైతే ఇదే అంటున్నానండి. నేను అరకు ఎమ్మెల్యే గారికి ఒకటి అడగదలుచుకున్నాను. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే మిమ్మల్ని వెంట పెట్టుకొని ఎన్నో కష్టాలు పడి రాత్రి పగలుగా చాలా కష్టపడి మీ వెంట తిరిగి మేము మిమ్మల్ని పూర్తి స్థాయిలో నమ్మి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లేసే కార్యక్రమాలు చేశాం. మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ద్రోహం చేయరనే నమ్మకంతోనే మీ వెంట మేము ఉన్నాం. అయినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మీరు మాకు పూర్తి స్థాయిలో ద్రోహం చేసి వెళ్ళిపోవడం అది బాధకరమైనటువంటి విషయం. ఒకటి మీరు గమనించండి, ఎమ్మెల్యే గారు మీరైతే వెళ్ళారు, కానీ మీ వెంట ఉన్న ఓటర్స్ మాత్రం వెళ్ళలేదు. నేను ఇంకోటి చెప్తున్నాను ప్రభుత్వానికి, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఎమ్మెల్యేలకి డబ్బు ఇచ్చుకుంటున్నారు, అదే డబ్బు పేద ప్రజలకి ఖర్చు పెట్టమని చెప్తున్నాను. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు గుర్తుంచుకోండి. మీ మనస్సాక్షికి తెలుసు ఎంత కష్టపడ్డారు ఈ ప్రజలు. గిరిజన ప్రాంతంలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీ ఏ రూపంగా వచ్చిందన్నది మీరు గ్రహించుకోవాలి. అది కేవలం వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి మహాబలమైనటువంటి ఈ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు. కానీ రాబోయే ఎలక్షన్లో ఎవరైతే వలస వెళ్ళిపోతున్నారో అటువంటి వ్యక్తులకు పుట్టగతులు ఉండవు. నేను ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒకటి అడుగుతున్నాను. అయ్యా ఎమ్మెల్యే గారు, భవిష్యత్తు కాలంలో మీరు ఇక్కడ పోటీ చేయదలుచుకున్నారా, వేరే చోట పోటీ చేయదలుచుకున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. దీనికి స్పష్టమైనటువంటి ప్రకటన మీరు చేయాలి. మీరు ఇక్కడే ఈ ప్రజల కోసమే నిజంగా పని చేయదలుచుకుంటే ఇక్కడ ఎవరికి, ఏ కార్యకర్తకి, ఏ సర్పంచ్కి, ఏ ఎంపీటీస్కి కనీసం ఒక మాట చెప్పకుండా మీ వ్యక్తిగత నిర్ణయాలతో వెళ్ళిపోవడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి ఈరోజు చేరడం జరిగింది. ఆయనకి తెలుగుదేశం పార్టీ ప్రజలు ఓటేశారా, వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల నాయకులు ఓటేశారా, ఆయన గమనించాల్సిన పరిస్థితి ఉంది. సర్వేశ్వరరావు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం కారణం ఏంటంటే, పాడేరులో ఆయనకు ఒక మైనింగ్ ఉంది, ఆయనకు ఒక మైనింగ్ ఉంది. ఆ మైనింగ్ తెలుగుదేశం పార్టీ మూసేస్తామంటే ఆ మైనింగ్ మూసేయకుండా తెరిపించడానికి ఈరోజు సర్వేశ్వరరావు గారు పార్టీలకు చేరడం జరిగింది.
అదేవిధంగా అనంతగిరి మండలంలో ఒక మైనింగ్ పర్మిషన్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం సర్వేశ్వరరావుకి అరకు అనంతగిరి మండలంలో ఒక మైనింగ్ పర్మిషన్ ఇస్తుంది అని తెలుగుదేశం పార్టీ చేరితే. అదేవిధంగా సుమారుగా కోట్ల రూపాయలు ఆశపడి తెలుగుదేశం పార్టీలో సర్వేశ్వరరావు చేరడం జరిగింది. ఈరోజు 64,000 మందికి ఈ అరకు నియోజకవర్గ ప్రజలకి ఆయన క్షమాపణ చెప్పాలా. ఆయనకి దమ్ము ఉంటే, ఆయనకి నిజమైన ఎమ్మెల్యే మనిషి అయితే ఆయన వెంటనే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనకి దమ్ముంటే అరకులో పోటీ చేయమనండి. ఆయనకి డిపాజిట్లు కూడా రావు. ఈరోజు ఒకటే చెప్తున్నాం ఆయనకి, అరకు వచ్చి కార్యక్రమాలు చేయి, నీకు దమ్ము ఉంటే నీకు ఎక్కడికక్కడ బంధిస్తాం, నీకు ఎక్కడక్కడ అడ్డుకుంటాం. నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఈ అరకు నియోజకవర్గం కాకపోయినా అరకు వచ్చిన తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసుకొని పేను గుర్తుకు ఓటేయడం జరిగింది తప్ప ఈరోజు కిడారి సరస్వతికి మరి చూసి ఓటైతే ప్రజలు వేయలేదు కనుక ప్రజలందరికీ ఆయనకు క్షమాపణ చెప్పాలా. 66,000 ఓట్లు వచ్చింది, అందులో 34,000 సుమారుగా మెజార్టీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఆయనకు డిపాజిట్లు ఉండవు. నీకు దమ్ము ఉంటే అరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి. కేడర్ మొత్తం 200 పైసలురా ఎంపీటీసీలు సర్పంచుల పైన తీసుకెళ్తాను అన్నావు. ఈరోజు సోటామోటా నాయకులు కార్యకర్తలకు కొద్దిమంది తీసుకెళ్ళి పదవి మొన్న ఎంపీటీసీ గెలిచిన 2014లో గెలిచిన ఎంపీటీసీలు ఈరోజు సర్పంచ్లు 13లో గెలిచిన సర్పంచ్లు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈరోజు ఎవరు ఓటు మీద గెలిచాను కిడారి సర్వేశ్వర గారు మీరు ఈరోజు మాకు ద్రోహం చేశారు. మీరు ఏ విధంగా 2014లో ఎలక్షన్ అయితే మేము కష్టపడి చెమట ఒడిసి కష్టపడి కార్యకర్తలు కష్టపడి ఈరోజు 34 పైసల ఓటు గెలిస్తే ఈరోజు కోట్లకు డబ్బులు ఆశపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళి చేరుతావు. నువ్వు ఒక విధంగా నువ్వు మా గిరిజనకి ఎంత ద్రోహం చేసావంటే నీ ఆత్మసాక్షికి నీ పిల్లం సాక్షిగా నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నువ్వు ఆలోచించు. నీ పిల్లలు నీకు కష్టపడి ఓటేశారా? ఈ రోజులో 6 మండలాల్లో కలిసి జనాలు నీకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఓటేసి గెలిపించరా? ఈరోజు గెలిచిన తర్వాత సొంత రిగ్గేసి ఇంటింటికి బోరు మంచిని ఈరోజు గిరిజన ప్రాంతంలో నీటి సమస్య ఎద్దడి ఉన్నప్పటికీ ఇంటికి వీధికి ఒక బోరాన్ని సొంత రిగ్గేస్తానన్న మన పెద్ద మనిషి ఈరోజు మైనింగ్కి ఆశపడి కోట్లు కొలితే డబ్బులు సంపాదించవచ్చు. లేకపోతే రకరకాల ఆలోచనతో ఈరోజు కోట్లు కొలిది 20-30 కోట్లు ఆశపడి ఈరోజు పార్టీలో చేరుతావా? ఈరోజు దమ్ము ఉంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచి నువ్వు తెలుగుదేశంగా వెళ్ళాలని మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేమందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం.